రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్ అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల వ్యాప్తంగా గల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మండలంలో పలు పాఠశాలలో పూల బొకేలతో పూల వర్షంతో తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికారు. మండల విద్యాశాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారి మండలంలోని జూలపుట్టు, లబ్బూరు, పనసపుట్టు పాఠశాలలో సందర్శించారు. విద్యాశాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారికి లబ్బూరు ప్రభుత్వ పాఠశాలలో గిరిజన సాంప్రదాయ దింస నృత్యంతో ఘన స్వాగతం పలికారు. మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు, పలు రకాల పోటీలు నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మండలంలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్స్లో పలు పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి తల్లిదండ్రులకు సమాజంలో భాగస్వామ్యం చేయడం, ఉత్సాహాన్ని నింపడం చాలా ఆనందదాయకమన్నారు. మండల కేంద్రంలోని గల బాలుర పాఠశాల 1, 2 బాలికల పాఠశాల 1, 2లో విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దింసా నృత్యాలు, నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది మన ముంచింగిపుట్టు మండలంలో ఉన్న 207 స్కూల్స్ అన్నింటిలోని కండక్ట్ చేయడం జరిగింది. 7 కాంప్లెక్సెస్ ఉన్నాయండి మొత్తం మన మండలంలో. 7 కాంప్లెక్స్ సంబంధించి ఒక్కొక్క కాంప్లెక్స్ చొప్పున 3 మండలాధికారులని స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఈ యొక్క మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సంబంధించి ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసరు ఆ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ అటెండ్ అవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తులో తల్లిదండ్రులు, పేరెంట్స్ యొక్క ముఖ్య పాత్ర ఉండాలనేది. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ అనేవారు చెప్తుంటారు, పాఠశాలలో క్లాసెస్ వింటుంటారు, విలువలు నేర్చుకుంటారు. కానీ పేరెంట్స్ అంటే వాళ్ళు కూడా వీళ్ళ భాగస్వాములు అయ్యి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో పిల్లల భవిష్యత్తులో ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్స్లో వెనకబడి ఉన్నారు, ఎక్కడెక్కడ ముందంజలో ఉన్నారు అనేది పేరెంట్స్ కూడా అవగాహన ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి కార్యాన్ని నిర్దేశించిందండి. సో దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క పాఠశాలలో కూడా చాలా చక్కగా మేము జోలాపుట్టు ఎంఈఓ గారు, నేను జోలాపుట్టు ఆ పంచాయతీ వైపు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఒక ప్రభుత్వ ఆదేశాల మేరకు మా పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఈరోజు 7వ తారీఖు డిసెంబర్న మా పాఠశాలలో జరపడం జరిగింది. 9 గంటల నుంచి కూడా మా పాఠశాలకి పిల్లల యొక్క తల్లిదండ్రులు రావడం అనేది జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళ తరగతి గదుల్లో, పిల్లల తరగతి గదుల్లో కూర్చోబెట్టి ఒక్కొక్క పేరెంట్ని, విద్యార్థిని కూడా తీసుకుని వచ్చి మనం ఆ విద్యార్థి యొక్క ప్రగతి గురించి వాళ్ళతో చర్చించడం, క్లాస్ టీచరు, మిగిలిన టీచర్లు, హెడ్ మాస్టర్ కూడా చర్చించడం అనేది జరిగిందండి. తర్వాత వాళ్ళ తాలూకు ఆర్బిఎస్కే కార్డులు అంటే రాష్ట్రీయ బాల సురక్ష కార్డులు అనేవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళతో చర్చించడం అనేది జరిగింది. తర్వాత తల్లులకి ముగ్గుల పోటీలు అనేవి నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా తండ్రుల కోసం మన టగ్ ఆఫ్ వార్ అనే పోటీ అనేది నిర్వహించడం జరిగింది. తర్వాత మీటింగ్ అనేది పబ్లిక్ మీటింగ్ లాగా చేయడం అనేది జరిగిందండి. స్థానిక పెద్దలు కొంతమంది, తల్లిదండ్రులు, అదే రకంగా మా పాఠశాల కమిటీ చైర్మన్ గారు. ఈరోజు ముంచంగిపుట్టు మండలంలో మెగా టీటీఎం సందర్భంగా మన మండలంలో 204 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్ అనేది చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకు అదేవిధంగా పిల్లలకు స్కూలుకు మధ్య సమన్వయం చేసుకొని పాఠశాల అభివృద్ధికి, అదేవిధంగా పిల్లల యొక్క ప్రోగ్రెస్కి, అదేవిధంగా
తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ కమిటీలు అనేది ఏర్పాటు చేసి మరి ఈ పండగ వాతావరణంలో ఈ 204 స్కూల్స్ అనేలో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రధానంగా మరి పిల్లలకు అదేవిధంగా తల్లిదండ్రులకు మధ్య ఏకతాటిగా మనం వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొచ్చి మరి పేరెంట్స్ అదేవిధంగా పిల్లలు అదేవిధంగా మరి స్కూల్ యొక్క వాతావరణ పరిస్థితులు కానీ అందులో పిల్లల యొక్క ప్రోగ్రెస్ కానీ ఇందులో తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం అనేది ఎంతైనా అవసరం. ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేది గవర్నమెంట్ వాళ్ళు చేపట్టడం